రమేష్ కన్నిగంటి గారు, ఒకవేళ ఇలాంటి పరిణామాలు ఏర్పడితే భారత్ ఎలా వ్యవహరించాలి, భారత్ విధానం ఎలా ఉండొచ్చు? వెరీ గుడ్ సార్. ఆల్రెడీ ప్రధానమంత్రి గారి ఆఫీస్తో అసోసియేట్ అయ్యి దాని కింద పనిచేస్తున్న నేషనల్ సెక్యూరిటీ సెక్రటేరియట్ కౌన్సిల్ అంటే మన జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్, దీని మీద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ శ్రీ అజిత్ దోవల్ సారు, ఆయన టీం మెంబర్స్, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి నేను చెప్పాలనుకున్నాను మన 10 TV ద్వారా మనం గర్వించాల్సిన అంశము, అంబాసిడర్ వెంకటేష్ వర్మ గారు మన తెలుగు ఆయన IFS ఆఫీసర్, మా JNU సీనియర్, ఆయన ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు మెంబర్. ఓకే. ఆయనతో పాటు మనకి AB మాథూర్ IPS గారు, ఆయన కూడా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు మెంబరు. మన తెలుగు వారైన G సతీష్ రెడ్డి గారు, ఫార్మర్ DRDO, మన 10 TV ప్రోగ్రామ్ కూడా వచ్చారు చీఫ్ గెస్ట్ గా. సో ఆయన ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు దోవల్ గారికి, అజిత్ దోవల్ సార్కి, సార్ మీరు అనుమతిస్తే ఇంపార్టెంట్, 20వ తారీఖు జనవరి అంటే 3 days బ్యాక్ శ్రీ అజిత్ దోవల్ సారు 81 బర్త్డే, 81st బర్త్డే చేసుకున్నారు. సో 10 TV తరపున అండ్ నా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీస్ తరపున ఐఎమ్ ఎక్స్టెండింగ్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ బర్త్డే విషెస్, మెనీ మోర్ ఇయర్స్ సార్ అజిత్ దోవల్ సార్కి. ఈజ్ అవర్ గ్రేట్ హీరో ఫర్ అవర్ కంట్రీ. సో కీపింగ్ అసైడ్, వీళ్ళందరూ మన నిర్మలా సీతారామన్ గారు, తర్వాత మన రాజ్నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు ఎంతో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని, అంటే దానికి సంబంధించిన వివరాలు చాలా వరకు నాకు తెలుస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను. ఢిల్లీ నుంచి చాలా హై లెవెల్ మీటింగ్, పాలసీ ఆప్షన్ A, పాలసీ ఆప్షన్ B, పాలసీ ఆప్షన్ C, ఇట్లా ఒక వార్ రూమ్ లో కూర్చొని ఏంటి ఒకవేళ ఇరాన్ కి సంబంధించి అక్కడి నుంచి రావాల్సిన ఆయిల్ రిజర్వ్స్ కానీ, లేదా ఇంకో రకంగా రాజకీయంగా కానీ, లేకపోతే రిలీజియస్ పరంగా కానీ, లేకపోతే స్ట్రాటజిక్గా మిలిటరీ పరంగా, అన్నిటికి మించి ఆయిల్ న్యాచురల్ గ్యాస్ పరంగా రేపు స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్కి ఆ జలసంధి గనక దిగ్బంధనం అయ్యి ఇరాన్కి అమెరికా మధ్య యుద్ధంలో ఓ 10-15 రోజుల పాటు మినిమం అది అక్కడి నుంచి షిప్పులు బయటికి రాలేదనుకోండి, లేకపోతే ఇటు నుంచి అటు వెళ్ళలేదు, అటు నుంచి ఇటు రాలేదనుకోండి, పరిస్థితి ఏంటి అనే దాని మీద మన దగ్గర ఎంత ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, ఎంత న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి, మనం ఏంటి, అందుకని రష్యా నుంచి ఇంకెక్కువ తెచ్చుకోవాలా, ఎందుకంటే రష్యా హ్యాస్ బికమ్ మోర్ ఇంపార్టెంట్ నౌ. ఆ సప్లైర్స్ ఇప్పుడు రష్యా నుంచి కొనుగోలు తగ్గించాం కాబట్టి టారిఫ్లు కూడా తగ్గిస్తున్నాం అమెరికా కొద్దిసేపు కింద ప్రకటన చేసింది, అందుకని చెప్తున్నా. సో అంటే ఒకవైపు నుంచి మనం రష్యా అంటే వీఆర్ ఎనర్జీ డిపెండెంట్ కదా భారతదేశం, రష్యా నుంచి అయినా, సౌదీ నుంచి అయినా, ఇరాన్ నుంచి అయినా, లేదా వేరే ఎక్కడి నుంచి అయినా మనం తెచ్చుకోవాల్సిందే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆప్షన్స్ ఏంటి